ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి రాగానే కామన్ మ్యాన్ కు దగ్గరై ఢిల్లీ పీఠం దక్కించుకుంది ఈ పార్టీ. జన్ లోక్పాల్ కోసం సీఎంగా ఉండి కూడా రోడ్డెక్కి హల్చల్ చేశారు కేజ్రీవాల్. 49 రోజులకే రిజైన్ చేసి సంచలనం సృష్టించారు. అనుకున్న లక్ష్యం కోసం పదవిని వదులుకున్నామనే క్రెడిట్ వస్తుందని కలగన్నారు. తీరా అది రివర్స్ అయింది. బ్రహ్మరథం పట్టిన జనమే ప్రస్తుత ఎలక్షన్స్ లో తిరస్కరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు షాక్ ఇచ్చిన ప్రెజెంట్ ఎలక్షన్ లో ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవలేదు ఆప్. పంజాబ్ లో అనుకోకుండా 4 సీట్లు గెలిచి ఊపిరి పీల్చుకుంది. సార్వత్రిక ఎన్నికల కోసం ఫుల్ ప్రిపేర్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీ. దేశవ్యాప్తంగా 400 లోక్సభ సీట్లకు అభ్యర్థులను నిలిపింది. వారణాసిలో మోడీపై పార్టీ చీఫ్ కేజ్రీవాల్ పోటీ చేశారు. అమేథీలో రాహుల్ పై ఆ పార్టీ నేత కుమార్ విశ్వాస్ సై అంటే సై అన్నారు. కానీ మోడీ వేవ్ ముందు నిలవలేకపోయారు. అన్ని చోట్ల ఆప్కు ఎదురుగాలి వీచింది. దేశవ్యాప్తంగా ఒకే ట్రెండ్ నడిచింది. మోడీ ముందు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ లాంటి పార్టీలే నిలవలేకపోయాయి. అదే వేవ్ లో ఆదర్శాలు వల్లించిన ఆప్ కూడా కొట్టుకుపోయింది. ఆప్ గెలవలేకపోయినా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసిందనే టాక్ వినిపిస్తోంది. ఆప్ పోటీ చేసిన సెగ్మెంట్లలో చీలిన ఓట్లు కాంగ్రెస్ కు మైనస్ గా మారిందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఆప్ చీల్చిన ఓట్లతో బీజేపీకి విజయం తేలికయ్యేలా చేసిందని అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలో ఆప్ కారణంగా చీలిన ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యాయని చెబుతున్నారు. ఈసారి గెలవనంత మాత్రాన పోయిందేం లేదంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్రస్తుత ఓటమి అన్ని పార్టీలకు ఓ గుణపాఠం లాంటిదేనని అంటున్నారు. తమ తప్పేమిటో, లోపాలు ఎక్కడున్నాయో రివ్యూ చేసుకుని జనంలోకి వెళ్తామని చెప్తున్నారు. మున్ముందు పాలిటిక్స్ ను లోతుగా స్టడీ చేశాకే ప్రజా తీర్పు కోరతామంటున్నారు.